హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఆంధ్ర చేపల పులుసు ఎలా చేయాలో నేను ఇవే చూపిస్తాను కొలతలతో. ఆ విధంగా మీరు చేసుకోండి. అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను 150 గ్రామ్స్ నల్ల చింతపండు తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక చూడండి, నేను ఆ చింతపండులో ఉన్న జుజ్జంతా తీస్తున్నాను. జుజ్జంతా తీసేసాక చూడండి, నేను 2 kg చేపలు, రోహు చేపలు అంటారు ఇవి, నేను బాగా ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నాను 3 to 4 టైమ్స్. ఈ విధంగా వాష్ చేసుకోండి. చూడండి, వాష్ చేసుకొని బౌల్లో వేసుకోండి తెమ్మ లేకుండా. ఇంకా మనకి కావాల్సినది చూడండి, పసుపు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా కారం 1.5 స్పూన్ వేయండి. ఇది కారం ఎక్కువ ఉంటుంది. ఇంకా కారం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇంకా 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను చూడండి, 1.5 వేసుకోండి. ఇంకా మనం ఏదైతే చింతపండు జుజ్జు తీసుకున్నానో ఆ చింతపండు పులుపు నేను వేస్తున్నాను చూడండి. ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే చేపలకి ఉప్పు, కారము, పులుపు అనేది బాగా నానుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా మీరు బాగా నానబెట్టుకోండి. ప్రతి ఒక్క చేప కూడా మునిగితే దాంట్లో బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది ఏదైతే ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ప్రాసెస్. చూడండి, ఈ విధంగా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి, టమాటా, మామిడికాయ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ. ఇంకా ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. చూడండి, ఇంకా మనం రెడీగా పక్కన పెట్టుకునేసాము. ఆయిల్ హీట్ అవుతుంది. సాసోలు వేయండి తగినంత, ఒక 4 నుంచి 5 స్పూన్లు. నేనైతే కొలతలతో వేసాను. ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పొడుగు కట్ చేసుకోండి. ఇవి మటుకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇంకా మనం 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాము. ఇంకా తెల్లగడ్డ 3 నుంచి 4 పొట్టు తీసి దంచి వేయండి. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇంకా నేను ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేయండి. బాగా ఎర్రగా పండిన టమాటా అయితే బాగుంటుంది కర్రీ అనేది. ఇవన్నీ బాగా వేగనివ్వండి ఒక 10 నిమిషాలు. చిటికెడంత ఉప్పు వేయండి, త్వరగా వేగిపోతుంది, బాగుంటుంది కర్రీ అనేది. చూడండి, ఇవన్నీ బాగా వేగించండి. ఇంకా మనము ఏవైతే మామిడికాయ కట్ చేసుకొని పెట్టుకున్నామో అది వేసుకోండి. మీకు కావాలంటే పొడుగా కట్ చేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు. కాకపోతే కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. తగినంత కరివేపాకు వేయండి. ఈ మామిడికాయ వేసాం కదా చేపల పులుసులో, కర్రీ మటుకు చాలా బాగుంటుంది. పులుపు కొంచెము, చింతపండు పులుపు కొంచెం తగ్గించాలా మామిడికాయ పుల్లగా ఉంటే. చూడండి, మనం ఏవైతే నానబెట్టుకున్నామో చింతపండులో చేపలు చూడండి, ఈ విధంగా నానిపోయాయి హాఫ్ అన్ అవర్కి. అంటే దానికి బాగా ఉప్పు, కారం అంటే మసాలా పట్టింది. ఆ చేపల ముక్కలు బౌల్లోకి తీసుకోండి. చూడండి, ఇంకా 10 నిమిషాల తర్వాత మనం ఏవైతే అన్నీ వేసామో ఆనియన్స్, మామిడికాయలు అవన్నీ వేగిపోయాయి. చూడండి, నేను చేపలను పక్కన తీసుకొని ఓ బౌల్లో పులుసు పక్కన పెట్టాను. ఇంక ఇప్పుడు మనం చేపలు ఒక్కొక్కటి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ముక్కలు విరగకుండా నిదానంగా వేస్తున్నాను. మీరు కూడా ఇలానే వేయండి. చాలా బాగుంటుంది చేపల పులుసు, మటుకు ట్రై చేయండి. చూడండి, నేను చేపలన్నీ వేసేసాను. ఇంకా మనం ఏదైతే పులుసు మనం చేపలు నానబెట్టుకున్నామో ఆ పులుసు నేను చేపల్లో వేసేస్తున్నాను. ఇంకా స్పూన్తో అనకుండా గిన్నె పట్టుకొని అలా కదిలించండి. ఇంకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి. ఇంకా మనము పెనం తీసుకొని చిన్న తగినంత బియ్యము,
మెంతులు ఇలా ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం శనగింజలు వేయటం లేదు, ఎక్కువ మసాలా కూడా ఉండదు, కానీ చాలా బాగుంటుంది. చూడండి బియ్యము మెంతులు బాగా వేగిపోయాయి. కావాలంటే ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పౌడర్ వేసాను. చూడండి ఇలా ఫ్రై చేసుకొని బియ్యము మెంతులు, ఇంకా మనం ధనియాల పొడి వేస్తున్నాను నేను, ధనియాలు లేవు అనేసి. చూడండి 3 నుంచి 4 స్పూన్లు ధనియాలు పొడి. ఇంకా చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా మనం ఏదైతే చేపలు వేసామో 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉడుకుతుంది చేపలు. ఇంక ఇప్పుడు మనము బియ్యము మెంతులు ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదా, అది పొడి వేసేస్తున్నాను చూడండి. ఇంకా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇంకా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చేపలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది, కొంచెం పలసగా ఉంటుంది. మనకు చేపలు మామిడికాయ అన్నీ ఉడికేసరికి కూర అనేది చిక్కబడుతుంది. నిదానంగా కలబెట్టుకోండి. చూడండి అలా పైన ఉడికి మొత్తం ఈక్వల్గా అనండి. పులుసు అనేది చూడండి కొంచెం పలసబడింది కదా చేపలు వేసిన వెంటనే. ఇంకా మూత పెట్టేసి ఇంకా చూడండి ఉడుకుతున్నాయి బాగా. కొంచెం పులుసు అనేది కొంచెం చిక్కబడింది కదా, మామిడికాయ కూడా ఉడికిపోయింది చూడండి, ఆ స్పూన్కి అనేది ఉంది. ఒక 30% ఉడికితే కొత్తిమీర వేసుకోండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది ఉడుకుతుందా లేదా ఏ విధంగా అనేది పులుసుని చూస్తే. ఇంకా ఇప్పుడు మూత పెట్టకుండా చూడండి ఇలా నిదానంగా కలపండి. చూడండి మామిడికాయ నేను ఇలా కట్ చేసుకున్నాను కదా, అది కూడా ఉడికిపోయింది. ఇంకా చేపలు ఉడకాలంటే టైం పడుతుంది. ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి ఇలా ఉడికించండి. చేప ఒక 10% ఉడికింది. చింతపండు నానబెట్టాం కాబట్టి చేపలు అనేది విరగవు, కొంచెం లేట్ పడుతుంది పులుసులో ఉడకాలంటే. చూడండి పులుసు అనేది కొంచెం గట్టిపడింది కదా, చేప చూపిస్తున్నాను చూడండి మీకు, ఒక 50% ఉడికిపోయింది. ఇంకా మూత పెట్టేసేయండి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో. చూడండి ఆల్మోస్ట్ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను చూడండి. మామిడికాయ ఉడికిపోయింది, చేపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఏమంటే మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో పెడితే అంతా బాగా ఉడుకుతుంది, మసాలా కూడా పడుతుంది, చేప కూడా సూపర్గా ఉంటుంది తినేటప్పుడు. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి చేప అనేది ఉడికి అలా పట్టుకుంటే బాగా వేగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.